హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఇంతకుముందు ఒక బస్తా నారు పోసినాము. నారు పోస్తే ఏమైందంటే దీంట్లో మొత్తం పందులు పడి మొత్తం నారంతా ఖరాబ్ చేసినాయి ఫ్రెండ్స్. ఆడికైనా తర్వాత ఇది కాదని చెప్పి మొత్తం వైర్ చుట్టినాము. వైర్ చుట్టి మొత్తం కట్టెల వాతి సోలార్ అనేది పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. సోలార్ పెట్టినాం కానీ ఆడికైనా పందులు వచ్చి వైర్ మించి దుంకి ఏం చేసినాయంటే నారంతా చెడిపేసినాయి. అందుకోసమనే మళ్ళీ నారు సరిపోదని చెప్పి మళ్ళీ ఒక బస్తా నారు తీసుకొచ్చి మండైతే కట్టినాము. ఒక బస్తాకు మళ్ళీ ఆడ ట్రాక్టర్ వీలుద్దామని చెప్పి మేము మా దగ్గర ఉన్నటువంటి పవర్ వీడర్ తోటి కరిగట కొడుతున్నాం. అది ఏ విధంగా కరిగట కొడుతున్నామో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక దీంతో ఇంతకుముందు కొట్టినా ఏమైందంటే నీళ్ళు లేనందుకు మొత్తం ఈ కర్రలకు అనేది నింపుకొస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఈ కర్రలు ఉన్నాయి కదా, వీటికి మొత్తం నింపుకొస్తుంది. దానికి ముందలుకోవాలంటే చాలా తిప్పలవుతుంది. అందుకోసమనే మళ్ళీ నీళ్ళు వేసినాం. ఇక చూడండి, ఇక ఇక్కడ నుంచి నార్లకి నుంచి దింపినాం మొత్తం నీళ్ళు. మొత్తం నీళ్ళు నిండినాక ఒకసారి మొత్తం కొట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ పవర్ వీడర్ అనేది ఏ విధంగా పోతుంది. ఇంట్లో మేము కూడా ఫస్ట్ టైం వేసినాం. పోతే సక్సెస్ అవుతుందా కాదా మాకు కూడా తెలియదు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూపిస్తాను చూడండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇక చాలు చేస్తున్నాం. చౌక పెట్టు మామ. ఏ విధంగా పోతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఏ విధంగా పోతుంది కరిగేట్ అనేది. కొంచెం రేస్ పెట్టుకో. ఇంతకుముందు నీళ్ళు లేకుండా కొట్టిన ఫ్రెండ్స్. నీళ్ళు లేకుండా కొట్టినప్పుడు కర్రలకు మొత్తం నిండుకున్నది, సక్సెస్ లేదనుకున్నా. కానీ ఇప్పుడు నీళ్ళు ఉన్నందుకు సూపర్ పోతుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా పోతుంది ఇది. బాగుపోతుంది అమ్మమ్మ. అనుకున్న దానికంటే చాలా సూపర్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, సూపర్ అవుతుంది ఇది. కరిగట కొట్టడానికి సెట్ ఉంది, కానీ ఏంటంటే కొద్దిగా గేర్ బాక్స్లకు నీళ్ళు పోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అంతే. చూడండి, చాలా సూపర్ తీసుకొస్తుంది. బీడుకు పనికిరాదు, ఎడసాలు చేస్తే బాగుస్తుంది దీంతో. చూడండి ఫ్రెండ్స్, పొడుసాల అయిపోయింది. అడ్డం దింపుతున్నాము. ఇది తుకంకి ట్రైల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది సక్సెస్ అయింది కాబట్టి మొత్తం దీంతో కరిగట కొట్టాలనుకున్నాం మేము. ఆ ట్రాక్టర్లో కూడా మస్తు కిరాయిలు అవుతున్నాయి. దీంతో మన మిషన్ ఉంది కాబట్టి మనకేం ఎక్కువ ఇది కాదు. సార్ చూడండి, అడ్డం కూడా చెప్తున్నాం. మొత్తం పుర్రుపూర అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం కరిగట మొత్తం పుర్రుపూర అయిపోయింది. చాలా సూపర్ అవుతుంది. అది ఏమంటే కొద్దిగా నీళ్ళు ఉండాలి ఫ్రెండ్స్. నీళ్ళు లేకపోతే ఏమంటే అది కర్రలకు చుట్టుకుంటుంది. అందుకోసమనే చూడండి, అడ్డం కూడా తిప్పుతున్నాము. మంచిగా సూపర్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా సూపర్ అవుతుంది. ఈ పవర్ వీల్ వచ్చేసి ఇది 7H ఫ్రెండ్స్. 9H అయితే ఇంకా సూపర్ ఉంటుంది, కానీ మన దగ్గర 7H ఉంది కాబట్టి 7H తోటి కొడుతున్నాము. దీనికైనా మస్తు దమ్ము ఉంటుంది. సార్ చూడండి, అడ్డం తిప్పినాక అడ్డం ఏ విధంగా తిరుగుతుంది. చాలా సూపర్ అవుతుంది ఫ్రెండ్స్. సక్సెస్ అవుతుందో లేదో అనుకున్నా, సక్సెస్ అయితే సూపర్ అయింది. ఈ కరిగట మొత్తం కొట్టినాక తుకం చల్లాలి. ఇది మొత్తం వండు పోవాలి ఫ్రెండ్స్. వండు నిండా నీళ్ళు నింపాలి. నీళ్ళు నింపి వండు పోయిన తర్వాత ఆ తుకం చల్లాలి. లేకపోతే ఆ వండులా మొలవదు ఫ్రెండ్స్, మళ్ళీ మొలక ఫ్రెండ్స్. ఇక చూడండి, ఈ విధంగా అయింది. తుకంకి అయితే రెడీ అయింది. మొత్తం నీళ్ళు ఇడిచినాము. ఈ మొత్తం నీళ్ళు అనేది నీళ్ళు నింపడం వల్ల వండు మొత్తం కిందికి కూకుంటుంది. ఇప్పుడు మొత్తం తుకం చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మంట కూడా ఏ విధంగా వచ్చింది. ఇక చూడండి, మొత్తం మొలక సూపర్ వచ్చింది. అది మొత్తం సంచిలకించి మొత్తం కిందేసి మొత్తం చల్లుకోవాలి ఫ్రెండ్స్. అది ఒకసారి చూడండి, అసలు పడతలేదు. మొత్తం సంచిలకించి మొలక మొత్తం బయటికి వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, మండ అయితే సూపర్ వచ్చింది. ఎన్ని రోజులు అయ్యా 3 రోజులైనా 4 రోజులైనా
4 రోజులైంది ఫ్రెండ్స్. మండ మస్తు పెరిగింది చూడండి. మండ అయితే మొత్తం కిందికి వేసి వర్షం వస్తుంది. వర్షం రావడం వల్ల ప్రాబ్లం అవుతుంది. మొన్న కూడా అదే అయింది. వర్షం వస్తే ఏమవుతుందంటే మొత్తం వాన చినుకులు పడి వండ అనేది మొత్తం పోదు ఫ్రెండ్స్. మళ్ళీ మింకులు వేస్తుంది. అందువల్ల మొలక అనేది సరిగ్గా మొలవది, వండలోకి పోతుంది. అక్కడనే వాన రాకుండా ఇంటి బాగున్నాయి కానీ వాన చినుకులు వస్తున్నాయి సన్నము. చూద్దాం ఏమవుతుందో. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మండ ఈ విధంగా ఉంది. మొత్తానికైతే ఇక మొలక తీసేసినాము. ఈ కడవలు పట్టుకున్నాడు ఏంటంటే ఈ కడవలు అత్తలా జొనసేన్లో గడ్డి విక్తున్నారు. కూలి మంది 10 మంది ఉన్నారు ఫ్రెండ్స్. అందుకోసమని వాళ్ళు తింటారంట. టైం 2 అవుతుంది. వాళ్ళ కోసం నీళ్ళు తీసుకుపోయి అక్కడ బోర్ నడుస్తుంది. బోర్ కడ నింపుకొని వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక మొలకైతే ఈ విధంగా అయింది. దీన్ని మొత్తం పొల్లు చేసుకోవాలి. పొల్లు చేసి మొత్తం చల్లాలి ఫ్రెండ్స్. వాళ్ళకైతే నీళ్ళు ఇచ్చేస్తా. నీళ్ళు ఇచ్చి వచ్చిన తర్వాత ఈ మొలక చల్లుతా. కూలీలకైతే నీళ్ళు ఇచ్చినాము. వాళ్ళు తింటారంట. టైం 2 అవుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, గడ్డి ఏ విధంగా ఉంది. అప్పుడు కలవలేదు, కలుపు తీయలేదు సాలులా. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉంది. మస్తు వచ్చింది గడ్డి చాలా ఉండ. చూడండి మొత్తం ఇదంతా తీయాలి ఫ్రెండ్స్. చాలా ఉంది అమ్మ గడ్డి చాలా ఉండ, చాలా ఉంది. ఇది పీకాలంటే చాలా కష్టం అవుతుంది. వర్షం కూడా బాగా పడ్డది, మెత్త ఉంది. పీకానికి బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉంది. మొలక మొత్తం కుల్ల చేసినాము. కుల్ల చేసి గంపలకు నింపినాము. చూడండి ఇక, ఎందుకంటే మొత్తం అతుకుంటుంది, మధ్యలో మీద అవుతుంది కాబట్టి మొత్తం కుల్ల చేయలేదు అని. ఓకే చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాం మా మామ. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వెళ్తున్నాం మొలక. మొత్తానికైతే మండ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మొత్తం మళ్ళీ తల్లినాము. మొత్తానికైతే మండ అయిపోయింది. ఆకలి అవుతుంది, తినలేకపోయి. సార్ చూడండి, సంచులు కూడా మొత్తం ఖాళీ అయినాయి. పోతున్నాం ఫ్రెండ్స్. పోయి ఆకలి అవుతుంది, అన్నం తింటా. అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఆ కూలీల సరతా మొత్తం జొన్నల వంగబడి మొత్తం గడివికాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు దెబ్బ చేస్తలేరు పని, మనుషులు లేరు అన్నట్ల. ఇంట్లో లేకపోతే ఎవరైనా చేయరు కదా ఫ్రెండ్స్. అందుకోసమని వాళ్ళ సరతా గడ్డి వీకాలి. ఏం చేస్తాం ఇక, తప్పదు ఇక. ఓకే ఫ్రెండ్స్.